హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే నేను స్లీవ్లెస్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. కింద మనం ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని మన ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం మన సైడు ఒక 1/2 ఇంచ్ అయితే మార్క్ చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ అయితే వచ్చేసి ఖర్చులతో కలిపి 15.5 ఇంచులండి. మనకు బ్లౌజ్ కుట్టిన తర్వాత 14 ఇంచెస్ అనేది వచ్చేస్తుంది అనమాట. అయితే ఇప్పుడు స్ట్రైట్గా ఒక మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ వచ్చేసి 8.75 ఇంచులండి, అంటే 9 ఇంచులు అనమాట. చెస్ట్ రౌండ్ వచ్చేసి 35 ఇంచులు. ఖర్చు కోసం 2 ఇంచులు పెట్టుకోండి. కింద కూడా మనకి 8.75 ఇంచులు అనేది మనం ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం ఖర్చు పెట్టాం కదా, అక్కడి నుంచి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ పాయింట్స్ని కలిపేసుకోండి. అర్థమైంది కదా. ఇది స్లీవ్లెస్ బ్లౌజ్ అండి, 35 చెస్ట్ అనమాట. ఇక్కడ వచ్చేసి నేను ఫుల్ షోల్డరు 5.25 ఇంచులు అయితే ఇస్తున్నాను. నెక్ కోసం 2.25 ఇంచులు ఇస్తున్నాను. నెక్ కోసం 2.25 ఇంచులు, మనకి ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు. తర్వాత ఆది బ్లౌజ్ నుంచి షోల్డర్ అనేది తీసేసుకోండి. మన సెకండ్ లైన్ గీసాం కదా, అక్కడి నుంచి పెట్టుకోండి. పైన షోల్డర్ దగ్గర మళ్ళీ ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు. 1/4 ఇంచు కంటే కొంచెం ఎక్కువ, అంటే మొత్తం మనకి 5.25 ఇంచులు రావాలండి ఫుల్ షోల్డర్ అనేది. అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ 5.25 ఇంచులు ఉంది కదా, కింద కూడా మనం 5.25 ఇంచులు అనేది పెట్టుకోవాలండి. ఇక్కడ మనం పెట్టేటప్పుడు కూడా మనము మన కాంచిగా ఫస్ట్ అంటే మార్కింగ్ దగ్గర నుంచి కాకుండా మనకి క్లాత్ ఎక్కడి నుంచి ఉందో అక్కడి నుంచి పెట్టుకోండి. ఇక్కడ 5.25 ఇంచులు అనేది పెట్టేశాను. ఇప్పుడు లైన్ స్ట్రైట్గా డ్రా చేసుకొని ఇప్పుడు చంక డౌన్ అనేది నేను 5.25 ఇంచులు ఇచ్చానండి. ఎందుకంటే మనకి స్లీవ్లెస్ బ్లౌజ్ కాబట్టి మనకి ఇట్లా హ్యాండ్ ఎత్తినప్పుడు మనకి ఆమ్ రౌండ్ అనేది కనిపించకుండా నీట్గా ఉండాలంటే మనకు చంక డౌన్ అనేది తక్కువ పెట్టుకోవాలండి. మామూలుగా అయితే 5.5 1/4 ఇంచులు ఇస్తాం ఈ సైజుకి. నేను చంక డౌన్ 5.25 ఇచ్చాను. ఇప్పుడు ఈ కార్నర్ నుంచి 1.5కి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇట్లా రౌండ్గా ఇచ్చేసుకొని కొలుచుకోండి. ఇప్పుడు మనం పైన షోల్డర్ కుట్టు తీసేసుకొని ఇట్లా గీత కింద నుంచి కొలుచుకుంటే మనకు ఆమ్ రౌండ్ అనేది మ్యాచ్ కావాలండి. నాకైతే 7.5 అయితే మ్యాచ్ అయింది, కస్టమర్ది 7.5 అనమాట. ఇప్పుడు వచ్చేసి నెక్ డీప్ తీసుకుందామండి. ఆది బ్లౌజ్ నుంచి ఉక్స్ పట్టి తీసుకుంటేది బ్యాక్ ఓపెన్ అండి. ఇట్లా మనం ఆది బ్లౌజ్ నుంచి తీసుకొని ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ అయినా పెట్టేసుకోవచ్చు. లేదంటే మనం పైపింగ్ వేయాలనుకుంటే ఖర్చు అవసరం లేదండి మనకి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోండి. అదే మార్కింగ్ పక్కన కూడా చేసుకోండి. ఇక్కడ నాకు 10.5 దాకా వచ్చింది నెక్ డీప్ అనేది. పైన 2.25 ఇంచులు ఇచ్చాం కదా నెక్ విడ్త్, కింద వచ్చేసి 3 ఇంచులు ఇవ్వాలండి. మనకి అలా అయితే రౌండ్ బాగుంటుంది, అంటే వీ నెక్ కాకుండా యూ షేప్లో బాగా మంచిగా వస్తుందన్నమాట. పైన 2.25 కింద 3 ఇంచులు ఇచ్చానండి. ఇట్లా రౌండ్ ఇచ్చుకోండి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను రౌండే ఇస్తున్నాను, ఈ కస్టమర్కి రౌండ్ ఏమని చెప్పారు. ఇది బ్యాక్ ఓపెన్ అండి, ఫ్రంట్ క్లోజ్ అనమాట. ఇప్పుడు నడుము వచ్చేసి ఈ కస్టమర్ది 7 ఇంచెస్, 1 ఇంచ్ డాట్ కోసం కలుపుకుంటే 8 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోండి. ఇప్పుడు 8 ఇంచెస్లో సగం ఎంత 4 ఇంచెస్ కదా, 4 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి. డాట్ హైట్ వచ్చేసి 4 ఇంచెస్ ఇచ్చానండి నేను ఇక్కడ. 4 ఇంచెస్ 4.5 అయితే సరిపోతుంది. నేనైతే 4 ఇంచెస్ ఇచ్చాను. అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు. ఇక్కడ నడుము దగ్గర నేను క్రాస్గా కుట్టేటప్పుడు కట్ చేసుకుంటానండి. కింద మామూలుగా బ్లౌజెస్కి నడుము దగ్గర క్రాస్గా కట్ చేస్తారు కదా సైడ్ జాయింట్ సైడు, కానీ నేను కుట్టేటప్పుడు కట్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఏం కట్ చేయను. ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోండి. స్లీవ్లెస్ బ్లౌజ్ కుట్టేటప్పుడు చంక డౌన్ అనేది ఎక్కువ తీసుకోకూడదండి. 5.5 5.5 కంటే ఎక్కువ తీసుకోవద్దు. మనకి హ్యాండ్ ఎత్తినప్పుడు ఆమ్ రౌండ్ అనేది కనిపించకూడదండి. ఇప్పుడు టక్స్ ఇచ్చేసుకోండి మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర. ఇప్పుడు వచ్చేసి ఇది ఫ్రంట్ క్లోజ్ కాబట్టి క్లోజింగ్ అనేది మన సైడ్ ఉందండి, అంటే ఫోల్డింగ్ మన సైడ్ ఉంది. ఇప్పుడు మనకు ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు తీసేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నెక్ డీప్ అనేది
7 ఇంచెస్ ఉందండి. 7 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నాను. ఇక్కడ మనం కింద బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి కింద. అర్థమైంది కదా. ఇక్కడ నెక్ వచ్చేసి నేను 7 ఇంచెస్ తీసుకున్నాను, అంటే ఖర్చుతో కలిపి 7 ఇంచెస్. మనకు కుట్టిన తర్వాత 6.5 ఇంచులు వస్తాయండి. ఇక్కడ వచ్చేసి ఇట్లా లీవ్ షేప్ టైప్ ఇచ్చానండి. కాకపోతే నేను ఇక్కడ క్యాన్వాస్ పెడతాను, నెక్ అయితే ఏం కట్ చేయలేదు, జస్ట్ మార్కింగ్ మీకు చూపిస్తున్నాను నెక్ ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ హామ్ రౌండ్ దగ్గర ఫ్రంట్ పార్ట్ లోతు కోసం ఒక 1/2 ఇంచ్ అంతా లోతు తీసుకున్నానండి. ఇప్పుడు డాట్ కోసం నా సైడ్ నుంచి 3.5 ఇంచులకు ఇచ్చాను. కింద ఉక్స్ పట్టి కాజపట్టి దగ్గర 3.5 ఇంచ్ ఇచ్చాను. పైనుంచి 10.5కి చెస్ట్ పాయింట్ అనేది తీసుకున్నాను. ఇక్కడ పైనుంచి 10.5, ఇప్పుడు ఇక్కడ నుంచి 4 ఇంచెస్ అనమాట. కింద 3.5, పైన 4 ఇంచులు, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని కలిపేసుకోండి. అర్థమైంది కదా. ఇప్పుడు డాట్ విడ్త్ వచ్చేసి 1/2 ఇంచులు అయితే తీసుకున్నాను. 2 ఇంచులు కూడా సరిపోతుంది, కాకపోతే నేను 1/2 ఇంచులే తీసుకున్నాను, చెస్ట్ మరి అంత హెవీగా లేదని. ఇలా కలిపేసుకోండి. ఇది చంక దగ్గరికి ఇలా కలిపేసుకోండి. ఇప్పుడైతే కటింగ్ అయితే నేను ఏం చేయనండి, మెయిన్ పీసు లైనింగ్ పీసు జాయిన్ చేసిన తర్వాత కుట్టేటప్పుడు కట్ చేసుకుంటాను. ప్రిన్స్ కట్ అనేది ఇక్కడ నుంచి 3.5 ఇంచులు, పైన 4 ఇంచులు అనమాట. అర్థమైంది కదా. ఇక్కడ మన సైడ్ జాయిన్ నుంచి చంక దగ్గర 1 ఇంచు, ఇక్కడ డాట్ విడ్త్ ఎంత అయితే పెడితే అంతే ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ నేనైతే 1/2 ఇంచులు అయితే తీసుకున్నాను. చంక దగ్గర 1 ఇంచు, కింద 1/2 ఇంచులు. ఇలా అయితే మన క్లాత్ బ్యాక్ మన డాట్స్ వేసిన తర్వాత బ్యాక్ పార్ట్కి కరెక్ట్ క్లాత్ వచ్చేస్తుందండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇట్లా పొట్ట దగ్గర కిందికి రాకుండా ఉండాలంటే ఇట్లా క్రాస్గా కట్ చేసుకోండి, ఇలా క్రాస్గా కలిపేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఒకసారి కొలుచుకోండి. ఇక్కడ డాట్ ఉంది కదా పాయింట్, అక్కడ నుంచి 5.5 ఇంచులు ఉంది కదా, 5.5 ఇంచులు ఇక్కడ ఎక్కడికి వస్తుందో చూసుకొని అక్కడికి ఒక మార్కింగ్ చేసుకొని క్రాస్గా ఇలా క్రాస్గా కలిపేసుకోండి సైడ్ జాయింట్ సైడ్కి. ఇలా అయితే మనకి ప్రిన్స్ కట్ బ్లౌజ్ కట్ చేసి కుట్టినప్పుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా ఉంటుంది. ఇప్పుడు నెక్ అయితే నేను ఏం కట్ చేయట్లేదండి, నేను క్యాన్వాస్ వేసి తిప్పుకుంటాను. ఇప్పుడు మనం మార్కింగ్ ఎలా అయితే చేసుకున్నామో అలా కట్ చేసుకోండి. ఇక్కడ టక్స్ ఇచ్చేసుకోండి. మార్కింగ్ మనకు అవతల సైడ్ కూడా పడేటట్టు మార్క్ చేసుకోండి. ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర లోతు తీసిన ఒకటే తీయకున్నా ఒకటే అండి. స్లీవ్లెస్ బ్లౌజులకి నేనైతే కొంచెం లైట్గా తీయనట్టు తీసాను, 1/2 ఇంచ్ అంతా. ఇప్పుడు టక్స్ ఇచ్చేసుకోండి. ఇక్కడ నెక్ విడ్త్ దగ్గర కూడా టక్స్ ఇచ్చేసుకోండి. ఇప్పుడు యువతల సైడ్ కూడా మార్కింగ్ పడేటట్టు చూసుకోండి, మనకు కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది. ఇక్కడ 2 ఇంచెస్ ఇట్లా 2 ఇంచెస్ వరకు పైకి ఉంచి ఇలా షేప్ ఇచ్చేసేయండి, సరిపోతుంది. ఇప్పుడు మెయిన్ పీస్ మీద ఇలా పెట్టేసుకోండి. మనకి బ్యాక్ పార్టు ఓపెన్ తర్వాత మనం కట్ చేసుకుందామండి సగానికి, కాకపోతే ఫోల్డింగ్ సైడే పెట్టాను నేను, తర్వాత నేను సగానికి కట్ చేసుకుంటాను. ఫ్రంట్ మాత్రం ఖచ్చితంగా ఫోల్డింగ్ సైడే ఉండాలండి. బ్యాక్ పార్ట్ ఉన్నా లేకున్నా కానీ ఫ్రంట్ పార్ట్ మాత్రం కరెక్ట్ ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి, ఎందుకంటే ఇది ఫ్రంట్ క్లోజ్ కాబట్టి. బ్యాక్ పార్ట్ మిడిల్కి కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి. ఇక్కడ డిజైన్ వచ్చిందండి, స్టాండింగ్ పొజిషన్లో ఉండేటట్టు పెట్టుకోవాలి. ఖచ్చితంగా డిజైన్ అయితే చూసుకోవాలి, ఎలా పడితే అలా కట్ చేసుకోకూడదు. మనకి క్లాత్ అనేది చాలా సేవ్ అవుతుందండి, ఎందుకంటే స్లీవ్స్ లేవు కదా. స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూజ్ అనిపిస్తే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.